హాయ్ ఫ్రెండ్స్, నమస్తే దోస్తులు. ఈరోజు వచ్చేసి మన వీడియోలో సాంబార్ రెసిపీ అనేది నేను చూపించబోతున్నాను. మనకి సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మా తెలంగాణ తెలంగాణ సాంబార్ రెసిపీ అండి. ఇది నా స్టైల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనకు బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్లో కావాల్సిన పోపు గింజలు, మనకు మిర్చి, ఆనియన్ అనేది వేసుకోవాలి. దీనికి కావాల్సిన ఫ్లేవర్ అనేది నాకు బగారా ఆకుతో వస్తుంది. ఇది వచ్చేసి నాకు ఈ టిప్ అనేది మా అత్తమ్మ చెప్పింది నాకు. ఇందులో మెయిన్గా మనకు మరాఠీ మెంతి అండ్ బగారా పువ్వు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా సాంబార్కి మొత్తం రుచి అంతా అక్కడి నుంచే వస్తుందండి. ఆల్సో తర్వాత ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పసుపు అనేది వేసుకొని మొత్తం అవి మనని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఆ పచ్చివాసన వెళ్ళేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారా సాంబార్లో అని కొంతమంది అడిగారు నన్ను. ఎస్ అండి, మా తెలంగాణలో అయితే మేము అన్నింటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూస్ చేస్తాము. అల్లం వెల్లుల్లితోని వచ్చే గ్రేవీ కానీ ఆ స్మెల్ కానీ ఏ కర్రీకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు కావాల్సిన మనం తరుక్కున్న కూరగాయలన్నీ ఒకసారి ఆయిల్లో వేసేసుకోవాలి. నేనైతే అన్ని రకాలు వేస్తానండి. దోసకాయ, టమాటో, సోరకాయ, బెండకాయ, మనకు వచ్చేసి క్యారెట్, ఇలా అన్ని రకాలు. ఆలు వేసుకోవాలండి. మునక్కాయల సీజన్లో మునక్కాయలు ప్రతి ఒక్కటి వేసుకుంటే సాంబార్కి చాలా చక్కటి ఫ్లేవర్ అనేది, చక్కటి మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. ఆలుతోని చాలా బాగుంటుంది సాంబార్లో. ఇలా ఒకసారి అన్ని కూరగాయలు వేసుకున్న తర్వాత మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో అన్నీ ఫ్రై అయిపోవాలి, పచ్చిగా ఉండకూడదు. కాసేపు ఒక 5 to 10 minutes వరకు మనకు మగ్గనివ్వాలి ఆ కూరగాయలన్నింటినీ. మనకు సోరకాయ త్వరగా ఉడకదు కాబట్టి అది ముందుగా వేసుకోవాలి. సోరకాయ, మనకు ఆలు, టమాటా వంకాయ మాత్రం కొంచెం మెల్లిగా వేసుకోవాలి. ఎందుకంటే అవి తొందరగా మనకు మగ్గిపోతాయి కాబట్టి ఫస్ట్ ఏమో ఈ ఆలు, సోరకాయ, మునక్కాయలు, క్యారెట్ అనేది వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత లాస్ట్కి మనకు వంకాయను టమాటా వేసుకోవాలండి. వంకాయను టమాటా చాలా ఒక 5 to 10 minutesలో మగ్గిపోతుంది. సో ఇవి మనం కొంచెం లేటర్గా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్నీ క్లియర్గా అన్నీ కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆల్రెడీ అన్నీ మన కలర్ అనేది చేంజ్ అయిపోయింది. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వరకు వీటిని మగ్గనించాలి. ఎంత మగ్గనిస్తేనే మనకు కూరగాయలు అనేటివి అంత బాగా ఉంటాయి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. ఆల్సో మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర నేనైతే నా దగ్గర కొంచెం పుదీనా కూడా ఉంటే పుదీనా కూడా వేసుకున్నాము. పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఏదైనా వేసుకున్న దానికి ఫ్లేవర్కి అనేది కొంచెం యాడ్ అవుతుందండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు ఇప్పుడు వేస్తున్నానంటే అన్ని ముక్కలకి బాగా పట్టుకొని ఉంటుంది. లేకపోతే మధ్యలో కొంతమంది సూప్ వేసిన తర్వాత, చింతపండు పులుసు వేసిన తర్వాత వేస్తారు, కానీ అప్పుడు వక్కలన్నీ కొంచెం మనకు సప్పగా అనిపిస్తాయి. అందుకోసమని మనము ముందుగానే ఈ వక్కలన్నిటికీ పట్టేలాగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక 5 to 10 minutes వరకు మనమైతే ఇవన్నిటిని కలుపుకోవాలి. మంచిగా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇవి వేసిన తర్వాత ఇంకా మనము చింతపండు నానబెట్టుకుంటాం కదా, నానబెట్టుకున్న చింతపండును బాగా తీసుకొని అదంతా బ్లెండ్ చేసుకొని మొత్తం నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీకు కన్సిస్టెన్సీ అనేది మీ వీలుని బట్టి, పుల్లగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీలో, కొంచెం స్లైట్గా తినేవాళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువ యూజ్ చేసుకొని మనం అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ అన్ని కూరగాయలన్నింటినీ మంచిగా గట్టిగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్న వీడియోని ఒకసారి చూడండి. మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కటి అన్నీ కలగలిసిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 minutes రెస్ట్ ఇచ్చేసేయాలి. మొత్తం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు చాలా ఒక 10 minutes తర్వాత, 10 to 15 minutes తర్వాత మనకి ఇలా పొంగు వస్తుంది. ఇప్పుడు మనము పించ్ ఆఫ్ జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకోవాలి. సాంబార్కి మొత్తం టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఇది మాత్రం కంపల్సరీ మనకు మసులుతున్న చింతపండులోనే మనం ఈ జీలకర్ర మెంతుల పొడి అనేది చూపిస్తున్నట్టు వేసుకోవాలి. అది కూడా చాలా వేసుకోవద్దు. చాలా వేసుకుంటే మనకు చేదు అనేది వస్తుంది. కొంచెం వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి. అది వేసుకున్న తర్వాత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు ఉంటే కరివేపాకు. ఇప్పుడు కారపొడి వేస్తున్నానండి. నేను అన్ని పచ్చిమిర్చి యూస్ చేయకుండా కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కారపొడి వేసి, ఇది ఇంట్లో పట్టించిన కారపొడి మేము. సో నాకు ఎంత కావాలో నా సాంబార్కి అంత వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే ఉడికించుకున్న కందిపప్పు అనేది ఇందులో వేసేసుకోవాలి. కందిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కందిపప్పులో లాస్ట్కి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా పోసేసుకోవాలి. నేనైతే కొంచెం నార్మల్ పులుపు అనేది తింటామండి, నేను మా ఫ్యామిలీ. సో నేను దానికి తగ్గట్టుగా వాటర్ పోసేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడండి మీరు ఇక్కడ ఇంకా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసి ఒక 10 minutes అనేది మనం మగ్గనివ్వాలి. పప్పు అందులో కలిసిపోయేంత వరకు మనము కలుపుతూ ఉండాలి ఇలా. ఇప్పుడు చూడండి మంచి ఫ్రెష్ కరివేపాకు, మా చెట్టుదే కరివేపాకు అండి అది. కరివేపాకు తీసుకొని నేను అందులో వేసేసాను. దించే ముందు కరివేపాకు వేస్తే ఆ స్మెల్ అనేది సాంబార్కి పట్టుకొని ఉంటుంది. నేను పోపులో కూడా వేసాను. అండ్ ఇలా మసలేటప్పుడు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. చూడండి మళ్ళీ కలుపుకోవాలి.
ఈ సాంబార్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఒక లైక్ వేసుకోండి. అలాగే మీరు ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా వేస్తారు, యాడ్ చేస్తారనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. ఇది వచ్చేసి నా స్టైల్ సాంబార్ అండి. మేమైతే తెలంగాణలో పక్కాగా ఇలాగే చేసుకుంటాము. నా సాంబార్కి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. నా ఇలా ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి ఈ స్టైల్ బాగుందా, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్టయితే ముందు ముందు ఇంకా మంచి మంచి నా రెసిపీస్ అన్నీ పెడతానండి. ఇలా చూడండి, ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత వచ్చేసి మనకు సాంబార్ అనేది ఈ విధంగా పప్పు అనేది చింతపండు పులుసులో కలిసిపోయింది. ఇంకా చూసేసేయండి. ఇంకా చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నాకు. నా సాంబార్కి అయితే మా ఇంట్లో అంతా ఫ్యాన్సే అండి. నేను వచ్చేసి ఈ సాంబార్ మా ఫ్యామిలీ నుంచి మా అత్తమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.